ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ఒక్క మాట రాసి పెట్టుకుని ఆలోచించండి. నిన్న ఒక మాట చెప్పాను నేను, ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి, ఎప్పటి పనులు అప్పుడే చెయ్యాలి, ఎక్కడ విషయం అక్కడ వదిలేయాలి, మనశ్శాంతి ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకో మాట చెబుతున్నా, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ఒకటే సూత్రం, శరీరాన్ని శ్రమ పెట్టాలి, మనస్సుకు విశ్రాంతినివ్వాలి, అప్పుడే ఆరోగ్యం ఆనందం. శరీరాన్ని శ్రమ పెట్టాలి, కూర్చోబెట్టాలి, లేపాలి, గుంజీలు తీయించాలి. రోజు మొత్తం మీద ఏ కారణంగానైనా ఆడ మగ 50 సార్లు కూర్చోవాలి, 50 సార్లు లేవాలి. ఓ గిన్నె కోసం కింద కూర్చోవాలి, ఇంకో చెంచా కోసం పైకి లేవాలి. ఈ ఎక్సర్సైజులు ఏం లేవు ఇవాళ. అన్నీ రోగిష్టి వాళ్ళలాగా మొత్తం ఇలా అందుతూ ఉంటాయి చేతికి, ఇలాగా 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 అయింది, రోగాలే వచ్చేసే వరకు. అందకూడదమ్మా, అందరూ చూడడం చోటే పెట్టాలి. కూర్చుని తీసుకోవాలి, అక్కడ కింద కూర్చోవాలి, తీసుకోవాలి, శుభ్రంగా బాసిం పెట్టేసి కూర్చోవాలి. అక్కడ పుస్తకం తీసుకోవాలి, లైబ్రరీ ఉంది ఇంట్లో అనుకోండి, బీరువాలో పెట్టండి, యజమాని కింద కూర్చోవాలి, అందరు లుంగి కట్టుకుని కింద కూర్చో, శుభ్రంగా కిందలో పుస్తకం తీసుకో. అంతేగాని కరెక్ట్ లాక్క రోగం వస్తుంది. అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి,